కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క తలంపు, అదేంటంటే క్రైస్తవ కుటుంబం సంబంధాలు అన్న అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. ఇది నా సిరీస్లో 3వ టాపిక్ అన్నమాట. మొట్టమొదటిగా దేవునితో వ్యక్తిగత సంబంధం చెప్పాను. ఆ తర్వాత మన మనస్సాక్షితో మనకుండవలసిన సంబంధం, అది కూడా మనం విన్నాం. ఇది 3వ యాంగిల్. కుటుంబములో, క్రైస్తవ కుటుంబములో ఉండవలసిన సంబంధాలు. ప్రియులారా, అసలు కుటుంబం అంటే ఏంటి, క్రైస్తవ కుటుంబం అంటే ఏంటి అనేది నేను చెప్పడానికంటే ముందు ఈ లింక్ మనం బాగా అర్థం చేసుకుందాం. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం మనకు సరిగా ఉన్నప్పుడే మన మనస్సాక్షితో మనకి మంచి సంబంధం ఉంటుంది. మన మనస్సాక్షితో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడే మన కుటుంబములో సంబంధాలు బాగుంటాయి. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైన వ్యవస్థ. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ థింగ్. చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యవస్థ. కానీ ఆ కుటుంబంలో సంబంధాలు ఈ దినాలలో పగిలిపోతున్నాయి, విచ్ఛిన్నమవుతున్నాయి, అవి వేరైపోతున్నాయి. అందుకనే ఇది కుటుంబంలోని సంబంధాలను సరిచేసుకోవడానికి ఈ సిరీస్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మనస్సు పెట్టి ఆలకించాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం కుటుంబంలో సంబంధాలు ఎలా ఉన్నాయో ఒక చిన్న వీడియో చూడండి. ఇది వాట్సాప్లో వచ్చింది. అవి లైట్స్ ఆఫ్ చేయండి. తర్వాత ఈ సందేశం, ఈ వీడియో అయిన తర్వాత మనం మళ్ళీ వేయచ్చు. ఒకప్పుడు కుటుంబంలో సంబంధాలు ఎలా ఉండేవో, ఇప్పుడు అవి ఎలా మారిపోయినాయో మనం చూద్దాం. ప్రారంభంలో ఎలా ఉండేదో గమనిస్తూ ఉండండి. స్నేహితులు, కుటుంబము, స్కూలు, షికార్లు, ఇవన్నీ ఉండేవి. కాలం క్రమేణా సంవత్సరాలు గడిచే కొద్దీ వెచ్చించే సమయము, ప్రాధాన్యతలు ఎలా మారిపోతున్నాయో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆన్లైన్ ఎక్కడుంది? కింద ఉంది. చూస్తూ ఉండండి. అలాగే అర్థమైంది కదా? ఇప్పుడు ఆన్లైన్ ఎక్కడికి వచ్చింది? అది ప్రస్తుతం పరిస్థితి. ప్రారంభంలో ఎక్కడుండేది? అడుగునుండేది. ఇప్పుడు అది టాప్లోకి వచ్చేసింది. ప్రస్తుతం సంబంధాలు అలాగున్నాయి. భార్యాభర్త ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలన్నా కూడా ఆన్లైన్లోనే అయిపోతుంది. ఒకే ఇంట్లో ఉండి, ఇంకోసారి ఒకే బెడ్ మీద ఉండి, ఒకే గదిలో ఉండి కూడా అటువంటి రోజుల్లో మనం గడుపుతున్నాం. అయితే కుటుంబాన్ని ఏర్పరచడంలో దేవుని ఉద్దేశం ఏంటి అనేది, ఆ కుటుంబ సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేది నేను త్వరగా కొన్ని మాటలు చెప్తాను. మిగతా సంగతులు తర్వాత వారంలో మనం చూద్దాం.
ఈ మొట్టమొదటిగా ఈ కుటుంబ యొక్క ప్రాముఖ్యత నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు క్రైస్తవ కుటుంబం ప్రాముఖ్యమైనది అనంటే, అసలు కుటుంబం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే 3 కారణాలు. నంబర్ 1, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్. ఇది మొట్టమొదటిగా స్థాపించబడిన వ్యవస్థ. నంబర్ 2, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్స్టిట్యూషన్. అది ఎక్కువగా సూచించబడిన వ్యవస్థ. మూడవదిగా, ఇట్ ఈస్ ద ఫ్రీక్వెంట్లీ అటాక్డ్ ఇన్స్టిట్యూషన్. తరచుగా దాడికి గురయ్యే వ్యవస్థ. 3 మాటలు. ఎందుకు కుటుంబ జీవితం ప్రాముఖ్యమైనది అంటే, ఇది మొట్టమొదటి వ్యవస్థ. 2, ఎక్కువగా సూచించబడిన వ్యవస్థ. అందుకనే బైబిల్ గ్రంథంలో కుటుంబాన్ని గురించిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అందుకే ఒక ఆయన ఇలాగన్నాడు, బైబిల్ ఈజ్ ద మ్యారేజ్ మాన్యువల్, గాడ్ ఈజ్ ద మ్యారేజ్ మేకర్. దేవుడు వివాహకర్త, బైబిల్ వివాహ పుస్తకం. లెక్కల టెక్స్ట్ బుక్ దూరంగా ఉన్న వాడికి లెక్కలు ఎలాగ సరిగ్గా రాదో, బైబిల్కి దూరంగా బతికే వాళ్ళు ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండలేరు. అది డ్యామ్ షూర్, అది వాస్తవం. అందుకనే బైబిల్లో ఎన్నో సూచనలు కుటుంబాలకు రాయబడ్డాయి. మీరు ఎఫ్ఎస్సి పత్రిక ఇప్పుడు మనం చదివిన భాగం కానీ, ఆ తర్వాత మీరు 5వ అధ్యాయంలోకి వెళ్తే అంత కుటుంబం గురించి రాయబడింది. 22 నుంచి 33 వచనాల వరకు. కొలస్సీ పత్రికలో రాయబడింది. పేతురు రాశాడు, ప్రభువు బోధించాడు. సో మోస్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ ఇన్స్టిట్యూషన్. మూడవది, ఫ్రీక్వెంట్లీ అటాక్డ్ ఇన్స్టిట్యూషన్. అంటే తరచుగా దాడికి గురయ్యే వ్యవస్థ. అక్కడ దాకా ఎందుకు, మీరు జోకుల పుస్తకాన్ని గనక కొంటే ఏది సూపర్ హిట్ జోకో తెలుసా? కుటుంబం మీద పేలే జోకే సూపర్ హిట్ అవుద్ది. మీరు కావాలంటే చూడండి, అందులో భార్యాభర్తల మీద ఉండే జోకులన్నీ సూపర్ హిట్ అవుతాయి. ఎందుకంటే అలా మారిపోయింది. అంటే నవ్వుకోవడానికి మారిపోయిన ఈ సంబంధాలన్నీ. నిజానికి ఇట్స్ ఎ సాలమ్ ఇన్స్టిట్యూషన్. అందుకే పెళ్ళిళ్ళలో వేసేటప్పుడు ఏం రాస్తారో తెలుసా? టు బీ సాలమ్నైజ్డ్ బై. సాలమ్నైజ్డ్ అనేది, సాలమ్ అనేది ఒక గంభీరమైనది. వివాహం అనే దానికి సాలమ్నైజేషన్ అని పెడతారు. కేవలం కార్యక్రమం కాదు, ప్రోగ్రామ్డ్ బై అని పెట్టరు, సాలమ్నైజ్డ్ బై అని పెడతారు. అంటే అది గంభీరంగా జరిగించబడేది, కానీ తర్వాత అది అబాస్ పాలవుతుంది. భారతదేశం నుంచి బాగా పోట్లాడుకునే భార్యాభర్తలు ఇద్దరు అందరూ ఇజ్రాయెల్ ట్రిప్కి వెళ్తుంటే వాళ్ళు కూడా వెళ్ళారట. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ట్రిప్కి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ దేశంలో ట్రిప్లో ఉండగా భార్యకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. మరి చచ్చిపోతే 2 అవకాశాలు, అక్కడే సమాధి కార్యక్రమం చేయడమా, భారతదేశానికి తేవడమా. వివరాలు సేకరిస్తే అక్కడుండే ఆయన చెప్పాడట. ఏమని చెప్పాడంటే, బాబు మీరు ఇక్కడ పాతి పెట్టాలంటే ఒక $10,000 ఖర్చు అవుతుంది. మీరు ఇండియాకి తీసుకెళ్లాలంటే $10,000 ఖర్చు అవుతుంది. ఇక్కడైతే $10 పే చేస్తే చాలు, మేము సమాధి చేసేస్తాం అన్నారు. ఇండియాకి తీసుకెళ్లాలంటే డెడ్ బాడీని $10,000 వాడాలి, కానీ ఇక్కడైతే $10తో మేము చేసేస్తాం అన్నాడు. ఆయన ఆలోచించుకొని, సార్ ఇండియాకే తీసుకెళ్తాను అన్నాడు. ఎందుకు అయ్యా, $10 ఇక్కడ ఖర్చు అయిపోతుంది కదా, ఇండియాకి ఎందుకు తీసుకెళ్తానంటున్నావు, అన్ని డబ్బులు పెట్టుకొని అని అంటే ఆయన చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒకళ్ళని పాతేశారంటండి, ఆయన మళ్ళీ తిరిగి లేచాడంట, అందుకని నా భార్య పొరపాటున లేస్తుందేమోనని మా దేశానికే తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఈ భార్యాభర్తల సంబంధాలు ఎలా మారిపోయినాయి అంటే, చూసి తట్టుకోలేరు, చూడకుండా బతకలేరు. అర్థమైందా? చూసి తట్టుకోలేరు, చూడకుండాను బతకలేరు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ టుడే. అందుకనే సాతానుడి దాడి దాని మీద భయంకరంగా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయములో ఏదేను తోటలో ప్రారంభించాడు ఆ దాడి.
జరుగుతూనే ఉంది. ఇది మనసులో ఉంచుకోండి. మన కుటుంబంలో సంబంధాల గురించి ఆలోచిద్దాం. నంబర్ 1, వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ? అసలు కుటుంబం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటారు. భార్య, భర్త, పిల్లలు కలిసి ఉన్న వ్యవస్థను కుటుంబం అంటారు. ఈ కుటుంబంలో ఎన్ని రకాలు ఉన్నాయి అని అంటే, చిన్న కుటుంబం అని, పెద్ద కుటుంబం అని, ఉమ్మడి కుటుంబం అని, ఇంకా వసుదైక కుటుంబం అని రకరకాల పదాలు ఉన్నాయి. చిన్న కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలతో కలిసి ఉండేది. పెద్ద కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు పెద్దోళ్ళు, అంటే తాత, మా అమ్మ, నానమ్మ వాళ్ళతో కలిసి ఉండేది. ఉమ్మడి కుటుంబం అంటే అన్నదమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబాలు అందరూ కలిసి ఉండేది ఉమ్మడి కుటుంబం. వసుదైక కుటుంబం అంటే ప్రపంచానికి అందరికీ ఒకే కుటుంబం అని అంటారు, కానీ అది అంటానికి బాగుంటుంది, వినటానికి చాలా బాగుంటుంది, కానీ వాస్తవం కాదది. సరే, ఏదేమైనా కానివ్వండి, ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ ఇది సైజుని బట్టి చెబితే, అయితే పరిస్థితిని బట్టి చెబితే ఎన్ని రకాలుగా ఉన్నాయో చెప్తాను. నంబర్ 1, ఫూలిష్ ఫ్యామిలీస్ అంటారు. అంటే పనికి మాలిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని ఫ్యాషన్ ఫ్యామిలీస్ అంటారు. అంటే ప్రదర్శించుకునే కుటుంబాలు ఉన్నాయి. సరే, అందరు నా వైపు చిన్నగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి జవాబు చెప్పండి. ఫోటోకి ఎక్స్రేకి తేడా ఏంటి? ఫోటో అంటే ఏంటి? మనం ఎలా ఉన్నామో బయట రూపాన్ని ఎదుటాళ్ళకు చూపించేది. ఎక్స్రే ఏంటి? లోపల ఉండేది, లోపల భాగాన్ని తీసేది. మన ఇంట్లో ఫోటోలు బాగుంటాయా, ఎక్స్రేలు బాగుంటాయా? మన ఫ్యామిలీని ఎక్స్రే తీస్తే ఫ్యామిలీ ఫోటోకి అందరూ భుజాల మీద చేతులు వేసుకొని నవ్వుతారు, వికిలించుకుంటూ నవ్వుతారు, వికిలిగా నవ్వుతారు, చెంపలు ఆనిచ్చుకుంటూ భుజాలు రాసుకుంటూ ఫోటోలు తీసుకుంటారు. ఎక్స్రే కనుక తీస్తే అగాధాలు ఉంటాయి వాళ్ళ మధ్యలో. ఎవరి గదులు వాళ్ళకి, ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకి. రీజన్ ఏంటి అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఫోటోలకు అలవాటు పడి బతుకుతున్నారు, ఎక్స్రేలు పాడైపోయినాయి. ఇదంతా ఫోటోలు ఏజ్. ఓ ఫోటో తీసుకోవటం, ప్రొఫైల్ స్టేటస్గా పెట్టుకోవడం, ఓ ఫోటో తీయటం, దాన్ని ఏడుగుడు ప్రమోట్ చేయటం. దీనినే కృత్రిమము అంటారు. శరీర కార్యాల్లో ఒక కార్యం కృత్రిమము, టెంపరరీ థింగ్స్. ఇవన్నీ తాత్కాలికమైనవి. మన ఫోటోలు బాగున్నాయి, ఫైన్. ఎక్స్రేలు ఎలా ఉన్నాయి? అది ప్రశ్న. ఫోటోలో కనపడినంత అన్యోన్యంగా ఒరిజినల్గా ఉన్నారా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు? ఏంటి అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదు? లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో తేడా కొడుతుంది. పైకి మాత్రం చాలా అన్యోన్యంగా ఆప్యాయంగా ఉన్నట్టు ఉంటున్నారు, ఒరిజినల్గా అలా లేరు. ఎందుకు అంటే సాతానుడు ప్రవేశించాడు. వేరెవర్ సాటన్ ఎంటర్స్ హీ డివైడ్స్. విభజించి పాలించు అనేది బ్రిటిష్ వాళ్ళ పాలసీ అంటారు. సాతానుడు దాన్ని ఎప్పుడూ అమలు చేశాడు. మొట్టమొదటిగా భార్యాభర్తను విభజించాడు. దేవుడు వాళ్ళని కలపడానికి ప్రయత్నించాడు. సో కుటుంబంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫ్యాషన్ ఫ్యామిలీస్ కొన్ని, ఫూలిష్ ఫ్యామిలీస్ కొన్ని, ఫ్రోజన్ ఫ్యామిలీస్ కొన్ని. ఫ్రోజన్ అంటే గడ్డగట్టుకుపోయిన కుటుంబాలు. సమాజం కోసం ఒక్క కుటుంబంలో, ఒక ఇంట్లో ఒక కప్పు కింద ఉంటున్నారు, కానీ
సంబంధాలు బిగుసుకుపోయినాయి, అలవాటైపోయి సంబంధాలు కుదేలైపోయినాయి. మరొక రకం ఫ్రస్ట్రేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్రస్ట్రేటెడ్ అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎట్లున్నారండి అని అడగండి, సాధారణమైన ప్రశ్న, దానికి ఒక సాధారణమైన జవాబు, బాగున్నామండి అంటారు. ఏది మర్యాదగా ఉండేవాళ్ళు అయితే. అదే అన్యోన్యంగా ఉండేవాళ్ళు అయితే, ఏం బాగులేండి, వెంటనే వచ్చేస్తుంది ఆ మాట. బాగున్నామండి అని మళ్ళీ వెంటనే ఏం బాగులేండి. మరి అందుకు బాగున్నామని ఎందుకన్నావు అంటే, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నమాట. అవన్నీ లోపల దాచుకొని అలాంటి కుటుంబాలు కొన్ని. ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీస్ కొన్ని, ఫలభరితమైన కుటుంబాలు కొన్ని. ఈరోజు దేవుని వాక్యాన్ని వినే మనందరం ఏదో ఒక కోవకు చెందుతాం. ప్రదర్శనకు పనికొచ్చే ఫోటో కుటుంబమైన అవ్వాలి, ఎక్స్రే తీస్తే ఫూలిష్ నేచర్తో ఉండే పనికిమాలిన కుటుంబమైన అవ్వాలి, ఏదో ఒక ఇంట్లో ఉంటున్నాం, ఘనీభవించిన సంబంధాలతో గడ్డగట్టుకుపోయిన సంబంధాలతో బ్రతికే ఫ్రోజన్ ఫ్యామిలీ అయినా కావాలి, లేకపోతే బాధలన్నీ లోపల దాచుకుంటూ ఫ్రస్ట్రేటెడ్ ఫ్యామిలీ అయినా అయి ఉండాలి, లేదా ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ అయినా అయి ఉండాలి. ఇంతకీ నీ కుటుంబం ఏంటో నాకు తెలియదు. ఆ కుటుంబాన్ని బాగు చేయటానికే దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. రెండవది టైప్స్ చెప్పాను. మూడవది చెప్తాను, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఏది అర్ధరహితంగా చేయడు. కుటుంబానికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి కుటుంబం పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? అది నేను చెప్తాను. నంబర్ 1, టు నో గాడ్ అండ్ టు వాక్ విత్ గాడ్. దేవుణ్ణి ఎరగడానికి, దేవునితో కలిసి నడవడానికి. అందుకనే ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా గమనించి ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేయండి. అందులో దేవుడైన యెహోవా అన్ని పదాలు ఎన్నిసార్లు వచ్చిందో అండర్లైన్ చేయండి. ఇప్పుడు చేయొద్దు, చర్చ్ వర్క్ చేయొద్దు, హోంవర్క్ చేయండి. కొంతమంది ఇంటికి వెళ్తే కుదరదని ఇక్కడ చేస్తుంటారు. వాక్యం వినండి, ఇప్పుడు ఇక్కడ చేయొద్దు. దేవుడైన యెహోవా 1వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు దేవుడు గాడ్ గాడ్ అని వచ్చింది. 2, 3 అధ్యాయాలను గమనిస్తే 1, 2 సందర్భాల్లో దేవుడు అని ఉంది, కానీ ఎక్కువ పర్యాయాల్లో దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా అన్న పదం ఉంది. దేవుడు కుటుంబాన్ని ఎందుకు సృజించాడంటే వారితో కలిసి నడవడానికి. అందుకే 3వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ప్రతిరోజు చల్లబోట వేళ ఆయన ఆదాము హవ్వలతో కలిసి నడవడానికి వచ్చాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్యామిలీ. భార్యాభర్తలతో కలిసి నడవడానికి ఆయన వచ్చాడు. ఆయన సంచరించేవాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, చల్లబోట ఆయన వచ్చేవాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. 2వ ఉద్దేశం ఏంటో తెలుసా? టు బ్లెస్ అండ్ టు రూల్ ద ఎర్త్. భూమిని దీవించడానికి, భూమిని పరిపాలించడానికి. అందుకే ఆదాము హవ్వలను సృజించినప్పుడు దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మీరు సమస్తాన్ని లోబరుచుకోండి. యు మస్ట్ సబ్డ్యూ ద ఎర్త్. లోబరుచుకోండి అని చెప్పాడు. అందుకు భూమిని పరిపాలించడానికి దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. మనుషుల ద్వారా భూమి పరిపాలించబడడానికి. కానీ దేవునికి ఎదురు తిరగడాన్ని బట్టి భూమి మనిషికి ఎదురు తిరిగింది. ఎందుకంటే 3వ అధ్యాయంలోనే మీరు గమనిస్తే, నీవు నీ భార్య మాట విని తినవద్దని చెప్పిన వృక్షఫలమును తింటివి గనుక
నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, అది నీకు ముళ్ళ పొదలను ముళ్ళ తొప్పలను గచ్చ పొదలను నీ కొరకు మొలిపించును. నువ్వు నా మాట వినలేదు కాబట్టి, నువ్వు నాకెదురు తిరిగావు కాబట్టి భూమి నీకెదురు తిరుగుతుంది. అంతకుముందు ఆదాము పని చాలా సింపుల్, కానీ తర్వాత ఆదాము పని కష్టమైంది. ఎందుకో తెలుసా? దేవునికి ఎదురు తిరిగాడు కాబట్టి. సో దేవుని యొక్క ఉద్దేశం కుటుంబం పట్ల ఏంటో తెలుసా? దాన్ని ఆశీర్వదించాలని, లోబర్చాలని. కానీ భూమి శాపానికి గురైంది బికాజ్ ఆఫ్ సిన్. మూడవది చెప్తాను, టు ఛాలెంజ్ సేటన్. సాతానుకు సవాలు విసరడానికి దేవుడు కుటుంబాన్ని సృష్టించాడు. అన్నా మీరు ఎలా చెప్పగలరన్నా అని అంటారేమో. యోబు గ్రంథానికి వెళ్ళండి, అన్నీ నేను బైబిల్లో చూపించలేను నా ఎదుట ఉన్న సమయాన్ని బట్టి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళ్తే భూమి మీద ఒకడు ఇటు అటు తిరుగుతున్నాడు. ఎవరు? సాతాను. ఇందులో మనకు ఒక పాఠం ఉంది. పని పాట లేకుండా ఇటు అటు తిరిగే వాళ్ళకి బిరుదు ఇవ్వచ్చు మనం. ఏ బిరుదు? సాతాను. అందుకే ఎవరు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ దాకే అంటారు చూసారా? తిరుగు లేకుండా వాడికి సాతాన్ అని పేరు పెట్టండి. అంటే నువ్వు బయలుదేరావంటే నీకు ఒక గురి ఉండాలి, ఒక పని ఉండాలి. పని లేకుండా గురి లేకుండా ఊరికే బయలుదేరానంటే సాతాన్ అన్న మాట తప్ప వేరొక మాట నీకు సూట్ కాదు. నువ్వు బయటికి వెళ్ళావంటే నీకు ఒక పని ఉండాలి, నీకు ఒక గురి ఉండాలి. ఊరికే తిరుగుతున్నావంటే అర్థం ఏంటి? యు ఆర్ అసిస్టెంట్ టు సాటన్. యు ఆర్ ఓన్లీ ఎ సాటన్స్ సన్ ఆర్ సాటన్స్ డాటర్. అర్థమైంది కదూ? సాతానుకు సవాల్ చేయడానికి దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచాడు. ఎందుకంటే సంగీత దూత గణానికి అధిపతిగా లూసిఫర్ ఉండగా పాపం చేసి పడిపోయిన తర్వాత దేవుని మనసు గాయపడింది. కాబట్టి తన మనసుకు సంతృప్తి కలిగించే సహవాసం కావాలని దేవుడు కోరుకొని తన పోలికలో తన రూపంలో మానవుని చేసుకున్నాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని రాయబడింది. చేసి సాతానుతో సవాలు చేయాలనుకున్నాడు. కానీ సాతాను మాట విని దేవుడు తలకాయ దించుకునేలాగా చేశాడు. కానీ యోబు కుటుంబం దొరికింది. అందుకే అన్నాడు, ఏట్రా ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నాకేం పని ఉంది ప్రభువా, భూమి మీద అటు ఇటు తిరగటానికి వెళ్తున్నాను అని అంటే, అరే భూమి మీద యోబు తెలుసా నీకు? తెలుసులే ప్రభువా. అసలు అతని భక్తి తెలుసు. ఊరికే ఎందుకుంటాడులే ప్రభువా. అలా ఎందుకుంటాడు ఊరికే? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఊరికే ఉంటాడు. అది కళ్ళల్లోనే విషం ఉంది. అందుకు ఆ కుటుంబాన్ని ఏమీ చెయ్యలేకపోయాడు. కారణం ఏంటి? దేవుడు వారికి కంచె వేశాడు. ఇదంతా 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. సాతానికి సవాల్ చేశాడు. నువ్వు కావాలంటే చేసుకో, ట్రై చేసుకో అన్నాడు. మంచి భార్య, మంచి పిల్లలు. యోబు గురించి గతంలో ఉన్నా, నేను ఇప్పుడు మళ్ళీ చెప్పటం లేదు. మొత్తానికి దాన్ని ఎలాగైనా పాడు చేయాలని పన్నాగం పన్నాడు. కుటుంబం దేవుడు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, చూడు నా పోలికలో చేసుకున్న స్త్రీ పురుషులు ఎలా ఉన్నారో అని సాతానుకు సవాల్ చేయడానికి. ఇక్కడ ఉన్న భార్యాభర్తలందరినీ ఒక మాట అడుగుతున్నాను. మీ జంటను బట్టి, మీ దాంపత్యాన్ని బట్టి దేవుడు సాతానికి సవాల్ చేయగలడా? కెన్ గాడ్ ఛాలెంజ్ సాటన్ బికాజ్ ఆఫ్ యువర్ లివింగ్, యువర్ లైఫ్? లేదా మీ కుటుంబాన్ని బట్టి దేవుడు తలదించుకోగలడా? నాకు తెలీదు. ఎందుకో తెలుసా ఈ కుటుంబం అంత ప్రాముఖ్యమైనది? వంట పాడైతే పూట నష్టం,
పంట పాడైతే సంవత్సరం నష్టం, జంట పాడైతే బతికే నష్టం. వంట ఒక పూట పాడైందనుకో పస్తుంటావు, ఇంకో పూట తింటావు, పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. పంట పాడైందనుకో, ఫెంగలో హుదూదో వచ్చి ముంచేసిందనుకో, ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం వేసుకుంటావు. జంటే పాడైందనుకో, చాప్టర్ క్లోజ్. సాతానికి సవాల్ చేయలేరు, దేవుడు చేయలేడు, తలదించుకుంటాడు. ఆదాము హవ్వను బట్టి దేవుడు ఏం మాట్లాడలేకపోయాడు. అందుకే ఏదైనా తోటలో నుంచి గెంటేశాడు వాళ్ళని. భార్యాభర్తలారా, వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన సంబంధాలు కుటుంబంలో లేకపోతే దేవుణ్ణి తలదించుకునేలాగా చేసేవాడు అవుతావు. అది మూడవది. మొదటిది ఏం చెప్పాను? టు నో గాడ్ అండ్ వాక్ విత్ గాడ్. రెండవది టు బ్లెస్ అండ్ రూల్ ద ఎర్త్. మూడవది టు ఛాలెంజ్ సేటన్. నాలుగవది చెప్తాను, టు ఎక్సర్సైజ్ స్పిరిచువల్ వాల్యూస్. అంటే ఆత్మ సంబంధమైన విలువలను సాధకం చేయడానికి. అంటే ఆత్మ సంబంధమైన విలువలు అంటే ఏంటి? ఆత్మఫలమును ఎక్సర్సైజ్ చేయడానికి. ఆత్మఫలం ఏమనగా చెప్పండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. ఇవన్నీ ఎక్కడ సాధకం మొదలు పెట్టాలి చెప్పండి? ఇంట్లో. ఇంట్లో ఇంట్లో నీకు సాధకం అలవాటు కాకపోతే చర్చిలో సాధకం చేయలేవు. ఇంట్లో నువ్వు బాగాకపోతే చర్చిలో సాధకం చేయలేవు, సమాజంలో సాధకం చేయలేవు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన విలువలు ఎక్కడ సాధకం మొదలు పెట్టాలి? ఇంట్లో. అందుకనే కీర్తనల గ్రంథంలో దావీదు 101వ కీర్తనలో ఈ అద్భుతమైన మాట అన్నాడు, నా ఇంట నేను యథార్థముగా నడుచుకొందును. ఎక్కడ? నా ఇంట. మనకు వచ్చిన సమస్య అది. ఇంట్లో ఎగాదిగా నడుచుకుంటాం, చర్చిలో ఏమీ ఎరగని, అస్సలు పాపమే ఎరగని వాళ్ళకిలాగా ఫోజు కొడతాం. అని దావీదు ఎంత మంచి మాట అన్నాడు కీర్తనలు 101. మీరు అలా చూస్తుంటే నేను అబద్ధం చెప్తున్నానేమో అనిపిస్తుంది. రెఫరెన్స్ చూసి చెప్పండి. 101వ కీర్తన 2వ వచనం చదువుతున్నారు, వినండి. నిర్దోష మార్గమున ప్రవర్తిస్తాను, వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. చెప్పండి, ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంది. ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, ఇంట్లో యథార్థంగా నడుచుకుంటున్నారా? హలో, వెలుకున్నారు అందరూ? ఇంకొక మాట తిన్నగా అడుగుతాను, ఇక్కడ ఉన్నట్లుగా ఇంట్లో ఉంటున్నారా? గుండె మీద చేసి చెప్పండి. గుండె ఆగిపోతే మాత్రం నా పూచి కాదు. ఇక్కడ ఉన్నట్టుగానే ఇంట్లో ఉంటున్నారా? ఇక్కడ ఎంత బాగుంటారో మంచు పర్వతాల్లాగా, కానీ ఇంట్లో పేలిపోతారు అగ్నిపర్వతాల్లాగా. కానీ దావీదుని అడిగితే ఏమంటాడు? నా ఇంట నేను యథార్థంగా నడుచుకుంటాను. అంటే దేవుడు కుటుంబాన్ని ఇచ్చింది ఎందుకు అంటే, ఎందుకు ఇచ్చాడు? ఆత్మీయ విలువలు ఎక్సర్సైజింగ్ నువ్వు అక్కడే నేర్చుకోవాలి. అందుకే ఒక ఆయన ఇలాగన్నాడు, అహాన్ని ప్రేమించే కుటుంబ సభ్యుడు సరైన గృహాన్ని నిర్మించలేడు. చెప్పండి సార్ అందరూ. అహాన్ని ప్రేమించే కుటుంబ సభ్యుడు సరైన గృహాన్ని నిర్మించలేడు. నువ్వు అహాన్ని ప్రేమిస్తే గృహానికి పనికిరావు. అక్కడ ఉండాల్సింది ఫలం, ఆత్మఫలం. అది కుటుంబ సభ్యుడు, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, కోడలైనా, అత్తైనా, ఎవరైనా అహం ఎవరిలోకి వచ్చిందో గృహం ఖరాబు చేస్తున్నారని అర్థం. అహం కలిగిన వాళ్ళు గృహం ఖరాబు చేస్తారు.
అందుకనే జాగ్రత్త. దేవుడు కుటుంబం ఏర్పరచడంలో ఉద్దేశం ఏంటంటే టు ఎక్సర్సైజ్ స్పిరిచువల్ వాల్యూస్, ప్రేమను, సంతోషం, సమాధానాన్ని, ఆత్మీయ విలువలు. క్షమాపణ ఎక్కడ అలవాటు అవ్వాలి? కుటుంబంలోనే. అది అలవాటైన వాళ్ళే బయట కూడా చేయగలరు, అది అలవాటు కాని వాళ్ళు చేయలేరు. బయట నటించడం చాలా తేలిక. యేసుప్రభు వారు సేనా దయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత, ప్రభువా నువ్వేమనుకోవద్దు, నేను కూడా నీతో వచ్చేస్తాను ప్రభువా అన్నాడు. ఎందుకు? ఆయనతో పాటు వెళ్తే మంచి డ్రెస్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి రికగ్నిషన్ ఉంటుంది. కానీ ప్రభు ఏమన్నాడు? అరే అబ్బాయి, నువ్వు నాతో వద్దురా, ఇంటికి వెళ్ళరా, నువ్వు ముందు ఇల్లు బాగు చేయరా. అందుకే మదర్ తెరెస్సా ఒక మంచి మాట అంది, లోకాన్ని బాగు చేయాలని చూసే వాళ్ళందరూ ముందు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిని బాగు చేయాలి. నువ్వు లోకాన్ని బాగు చేయడానికి ముందు ఇంటిని బాగు చేయాలి. అందుకే మన పెద్దలు సామెత పెట్టారు, ఇంట గెలిచి, చెప్పండి, రచ్చ గెలవాలి. ముందు ఇంట్లో గెలవాలి. ఇంట్లో ఓడిపోయి నేను దేశాన్ని బాగు చేయగలనంటే అప్పుడు ఈ సామెత నిజమవుతుంది. ఏ సామెత? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. ఈ సామెతలు బాగా వస్తాయి మనకు కదా. ఇంట్లో ఏమో ఈగలు, బయట ఏమో పల్లకీలు. ఆలోచించండి. అది మరొక ఉద్దేశం. 5వ ఉద్దేశం ఏంటో తెలుసా? టు ఎంజాయ్ హ్యాపీనెస్, కంటెంట్మెంట్ అండ్ బిలాంగింగ్నెస్. సంతోషాన్ని, సంతృప్తిని. బిలాంగింగ్నెస్ తెలుగు పదం చెప్పండి. అన్యోన్యంగా, ఆప్యాయంగా. ఓకే, ఇంకా సరే, అది మీకు అర్థమైతే చాలు. బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అంటారు. ఆ పదం అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఆనందించడానికి. ప్రియులారా, ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, నీవు వెళ్ళడానికి దొరికే స్థలం ఇల్లు. రెండోది, నిన్ను ప్రేమించేవారున్న వ్యవస్థ కుటుంబం. ఈ రెండు దొరికితే అది నీకు ఆశీర్వాదం. దాంట్లో దేవుడు కూడా కలిస్తే అది భూతల స్వర్గం. మళ్ళా చెప్తాను, నీవు వెళ్ళడానికి దొరికే స్థలం ఇల్లు. నీకంటూ ఒక ఇల్లు ఉంటే ఎక్కడైనా ఉండు. మన ఇంట్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుందా? నిజం చెప్పండి. చుచ్చు అంటారేంటి కుక్కను కొట్టినట్టు? సరిగ్గా చెప్పండి. ఉండదు కదా. 5 స్టార్ హోటల్లో ఉన్న 2 రోజులు బాగుంటుంది. కానీ అమెరికా వెళ్ళిన కొంతమందిని తల్లిదండ్రులు నేను అడుగుతుంటాను, వాళ్ళని ఎట్లా ఉందండి అమెరికా అంటే, బాగుందండి, 2 రోజులే బాగుందండి, ఆ తర్వాత బోరు కొట్టింది. అరే ఏముందండి పెద్ద విశాలమైన ఇల్లు అంటే, అబ్బో అది ఒక నరకమే అండి. అమెరికాని వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎందుకు నరకం అంటే, భర్త కొడుకు దిక్కి వెళ్తాడు, కోడలు దిక్కి వెళ్తుంది, ఆ ఇంట్లో పిల్లలు నీళ్ళ మీద పడేసి వెళ్తారు, ఆ పక్కన వాళ్ళతో మాట్లాడదామంటే ఇల్లు అంత దూరంలో ఉంటుంది, వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఏం బతుకు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, ఒరిజినాలిటీది. ఫోటోకు బాగుంటుంది చాలా, ఎక్స్రే మాత్రం ఇది జరిగేది. నేను చూస్తున్నా, నేను అడిగాను కొంతమందిని, వెళ్ళొచ్చిన ఏదైనా మా దేశంలో మన ఇంట్లో ఉన్నంత సంతృప్తి ఇంకెక్కడ ఉండదండి అని అంటారు. మా అమ్మ మా నాన్న కొంతకాలం మీటింగ్కి వెళ్ళాం. మేము వెళ్ళొచ్చిన తర్వాత వారం రోజులు క్యాంపు తర్వాత ఇంటికి వచ్చాం. అక్కడ చాలా బాగా చూశారు, ఏసీ రూమ్స్లో పెట్టారు, బాగా కారుల్లో తిప్పారు, అంతా చేశారు. అప్పుడు మాది పూరి గుడిసె, దానికి తాళం తీసి లోపలికి వెళ్తుంటే, అరే
గుడిసైనా మన ఇంట్లో ఉన్నంత సంతృప్తి ఇంకెక్కడ ఉంటుందిరా అంటున్నాడు మా నాన్న. సొంత ఇల్లు మనకు దొరికే ఒక సంతోషకరమైన స్థలం ఇల్లు. 2, మనల్ని ప్రేమించే కుటుంబ సభ్యులున్న వ్యవస్థ కుటుంబం. ఈ 2 ఉంటే అది ఆశీర్వాదం. దానికి దేవుడు తోడైతే అదే పరలోకం. మరి అటువంటి గృహాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మన కుటుంబాలు అలా ఉన్నాయా? దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ. 3 చెప్పాను. మొదటిది ఏం చెప్పాను? కుటుంబం అంటే ఏంటో చెప్పాను. 2వది కుటుంబంలో ఉండే రకాలు చెప్పాను. 3వది కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో చెప్పాను. 4వ మాట చెప్పి ఈరోజు అంశాన్ని ముగిస్తాను. ఆ 4వ మాట ఏంటంటే, ఈ పగిలిపోయిన సందర్భాలకు, పగిలిపోయిన కుటుంబాలకు కారణమేంటి? పగిలిపోయిన కుటుంబ సంబంధాలకు కారణమేంటి? నంబర్ 1, మొదటిది నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం లేకపోవడం. అందుకని నేను ప్రారంభంలోనే చెప్పాను. ఎప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడే చెప్తాను. త్వరగా మీరు ఆ ఎక్సర్సైజ్ చేయండి. నేను ½ మినిట్ టైం ఇస్తాను. దేవుడైన యెహోవా అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందో పురుషులు 2వ అధ్యాయం చూడండి, స్త్రీలు 3వ అధ్యాయం చూడండి. కరెక్ట్గా లెక్క చెప్పాలి నాకు. దేవుడైన యెహోవా, ½ మినిట్ టైం, 30 సెకండ్లు. 2వ అధ్యాయంలో, అన్ని ఇప్పటికే కౌంట్ చేసావా? చెప్పు ఎన్నిసార్లు? 11 సార్లు. 2వ అధ్యాయంలో 11 సార్లు అంట. తర్వాత 3, 9 సార్లు అంట. వీళ్ళు దొంగలు అనమాట. ఇంటి దగ్గర చేయాల్సిన పని ఇక్కడే చేశారు. ఓకే, సరే, పర్లేదు, ఈ మంచి దొంగతనమేలే. వాక్యం వింటున్నారు, అది కూడా చేశారు. సరే, ఈ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాల్లో కలిపి ఇంచుమించు 20 సార్లు దేవుడైన యెహోవా అన్నది. అక్కడ దాకా ఎందుకు? బైబిల్లో కుటుంబ కీర్తనలు అని 2 కీర్తనలకు పేరు. చెప్పండి. 127, 128. స్టార్టింగ్ చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఓకే, 128 స్టార్టింగ్ చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? 127 స్టార్టింగ్ యెహోవానే, 128 స్టార్టింగ్ యెహోవానే. వితౌట్ జెహోవా వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఏ హ్యాపీ హోమ్. యెహోవా లేకుండా ఒక సంతోషకరమైన కుటుంబాన్ని మనం ఎదురు చూడలేం. అందుకు రాశాడు. ఎవరో తెలివి తక్కువ దద్దమ్మ ఆ కీర్తనలు రాస్తే పర్వాలేదు, కానీ రాసింది ఎవరో తెలుసా? ప్రపంచంలో అందరికంటే జ్ఞానిగా ఎంచబడిన వాడు. చూడండి, 127, 128 మీద ఎవరి పేరు ఉందో చూసి చెప్పండి. సొలొమోను. సొలొమోన్ ఎవరు? ఓ తెలివి తక్కువ ఫెలో కాదు. క్లెవరెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. తనంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. అంటే సొలొమోను జ్ఞానవంతుడు, ఆయనే ఒప్పుకుంటున్నాడు. వితౌట్ ద లార్డ్స్ ఇంటర్ఫిరెన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఏ ఫ్యామిలీ టు బి హ్యాపీ. దేవుని ప్రమేయం లేకుండా ఒక కుటుంబం సంతోషంగా ఉండడం కష్టం. అందుకనే ఇది మానవ జాతికి అర్థం చేయడానికే యేసు ప్రభు నరావతారిగా భూలోకానికి దిగివచ్చి ఆయన అద్భుతాల చిట్ట దేశంలో మొదలుపెట్టలా, దయ్యాల మధ్య మొదలుపెట్టలా, కానీ ఎక్కడ మొదలుపెట్టాడు? ఒక పెళ్లిలో మొదలుపెట్టాడు. ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఎక్కడ? కానా పెండ్లి విందులో. ఎందుకంటే దట్ ఈస్ బేసిక్ యూనిట్. కాబట్టి దేవునిని దూరంగా పెడితే, దేవుని ప్రమేయం లేకుండా ఉంటే నీవు
ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితాన్ని గడపలేవు. అందువల్లే దేవునికి స్థానం లేదు కనుకనే ఎవరి కాళ్ళు బ్రేక్ అయిపోయారు. భర్త దారి భర్తది, భార్య దారి భార్యది, పిల్లల దారి పిల్లలది, ఆ ముగ్గురిది కలిసి భర్తదొక దారి, భార్యదొక దారి, పిల్లలదొక దారి, ముగ్గురిది కలిసి గోదారి. కారణం ఏంటి? అదే, దేవుడు లేడు. అది మొదటి కారణం. రెండవ కారణం, దేవుని వాక్యం లేదు. దెర్ ఈస్ నో వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లేదు. చెప్పండి, మీ ఇంట్లో క్యాలెండర్ ఉందా అని అడగట్లేదు నేను. మీ ఇంట్లో బైబిల్ ఉందా అని అడగట్లేదు నేను. మీ ఇంట్లో ఫ్రేములు ఉన్నాయా అని అడగట్లేదు నేను. వాక్యం ఉందా? వాక్యం ఉందా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నేను నీతో చెప్పే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ పిల్లలతో మాట్లాడాలి. ఈజ్ దేర్ డిస్కషన్, ఈజ్ దేర్ కాన్వర్జేషన్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని ఆఫ్ చేయండి. దేవుని వాక్యాన్ని గురించి చర్చలు ఏమన్నా ఉన్నాయా? భూకంపాన్ని గురించి చర్చలు ఉన్నాయి, వాట్సాప్ గురించి చర్చలు ఉన్నాయి, పరీక్షల గురించి చర్చలు ఉన్నాయి. వాక్యం ఉందా? నో వర్డ్. వాక్యం లేకుండా ఎలా వీలు కలుగుతుంది? దేవుని వాక్యం కట్టేది. అందుకనే సంఖ్యాకాండంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ యెహోవా మాట చొప్పున, యెహోవా మాట చొప్పున, యెహోవా మాట చొప్పున ఇశ్రాయేలు కుటుంబాలన్నిటితో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో అందులో తెలియచేపడి యెహోవా మాట చొప్పున, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, కుటుంబంలో తీర్మానాలన్నీ దేవుని వాక్య ఆధారంగా, దేవుని వాక్య ప్రేరితంగానే జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? బైబిల్ ఉంది, వాక్యం ఉందా? క్యాలెండర్ ఉంది, వాక్యం ఉందా? వాల్ టెక్స్ట్ ఉంది, క్యాలెండర్, వాక్యం ఉందా? వాల్ టెక్స్ట్ ఉంటే వాక్యం అన్నట్టు కాదు, బైబిల్ ఉంటే వాక్యం అన్నట్టు కాదు. వాక్యం అంటే హృదయంలో ఉండడం. ఇందాకే జాన్ విజయ్ గారు చెప్పారు కదా, హృదయంలో వాక్యం ఉండడం. రబ్బీలకు అలా ఉండేది. అందుకే కీర్తనాకారుడు ఎలాగన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా మొబైల్లో నా బైబిల్ పెట్టుకున్నాను అంటలేదు. ఏమన్నాడు? నా హృదయంలో నీ వాక్యం పెట్టుకున్నాను. మొబైల్లో బైబిల్ ఉన్నవాడు పాపం చేయొచ్చు, కానీ మైండ్లో, హార్ట్లో బైబిల్ ఉన్నవాడు పాపం చేయలేడు. ఇంట్లో బైబిల్ ఉన్న వాళ్ళు పాపం చేయొచ్చు, కానీ హృదయంలో బైబిల్ ఉన్న వాళ్ళు పాపం చేయలేరు. అందుకే ఒక అనుభవనీయుడైన దేవుని సేవకుడు అన్నాడు, ఎయిదర్ దిస్ బుక్ కీప్స్ యూ అవే ఫ్రమ్ సిన్నింగ్ ఆర్ ద సిన్ ఇన్సైడ్ యూ కీప్స్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్. పాపం నిన్ను ఈ పుస్తకానికి దూరం చేస్తుంది, లేదా ఈ పుస్తకం నిన్ను పాపం నుండి దూరం చేస్తుంది. నిన్ను ఈ పుస్తకానికి దూరం చేసింది ఏంటో మరి నాకు తెలియదు. ఎవరైనా దూరంగా బైబిల్కి బతుకుతున్నారంటే, బైబిల్ని చదవట్లేదంటే రెండే ఆప్షన్స్. హృదయంలో వాక్యం ఉండాలి, లేకపోతే అసలు వాక్యం అంటే వాళ్ళకి లెక్క లేకుండా ఉండాలి. హృదయంలో వాక్యం ఉండేవాళ్ళు ఈజీగా గుర్తుపట్టచ్చు. స్పర్జన్ ఇలాగన్నాడు. స్పర్జనే కాదు, ప్యూరిటన్స్ ఇలా నమ్మేవాళ్ళు. We should read Bible so that every drop of our blood becomes bibline. బైబిల్ని ఎంత చదవాలంటే గుచ్చితే ఒక రక్తం బొట్టు కారినట్టు ఒక వాక్యం బయటకు వచ్చేలాగా చదవాలంట.
అది హృదయంలో ఉండాలి. అంత చదువుతున్నామా? ఒకసారి యోనా గ్రంథం చేద్దాం అని అంటే మీరు తీకండి. ఒక ఆయన కొత్త నిబంధనలో ఎతుకుతున్నాడు. 30 ఏళ్ల నుంచి విశ్వాసి ఆయన. ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలియదు. అంత అయోమయంగా ఉన్నారు. దేవుని వాక్యానికి వారి హృదయంలో చోటు లేదు. దేవుడు, ఏ వ్యక్తి, ఏ కుటుంబం దేవుని వాక్యానికి దూరంగా ఉంటారో ఆ కుటుంబం నష్టాన్ని కొని తెచ్చుకుంటుంది. 2 కారణాలు. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం లేనందువల్ల. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం లేనందువల్ల. 3వది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి లేనందువల్ల. దేవుడు నీ ఇంట్లో ఉంటే మీ మధ్య సంబంధాలు బాగుంటాయి. భార్యకి, భర్తకి, పిల్లలకి, తల్లిదండ్రులకి సంబంధాలు లేకపోవడానికి కారణం ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్. అందుకనే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి పరిచయం చేసేటప్పుడు దూత ఎలా పరిచయం చేశాడో తెలుసా? తండ్రుల హృదయములను పిల్లల తట్టు. దట్ వాస్ హిజ్ మినిస్ట్రీ. అంటే ఇద్దరు మనసులు వేరైపోయినాయి. తండ్రులు ఒక దిక్కు చూస్తున్నారు, పిల్లలు ఒక దిక్కు చూస్తున్నారు. మీ జనరేషన్ అంతా అవుట్డేటెడ్ జనరేషన్ డాడీ, మేము ఫాస్ట్ జనరేషన్ అంటున్నారు. అమ్మా, అయ్యా, జనరేషన్ ఏదైనా దేవుని ఆర్డినేషన్ మాత్రం ఒకటే. ఏ జనరేషన్లో ఉన్నవాడికైనా ఈ ఆర్డినేషన్. నరమాంస భక్షకుల దగ్గరికి ఆంథ్రోపాలజిస్ట్ బృందం ఒకటి వెళ్ళింది. ఆంథ్రోపాలజిస్ట్ అంటే తెలుగు పదం ఏంటి? అర్థమైందా? పని అర్థమైతే పర్లేదు. ఆంథ్రోపాలజిస్టుల బృందం వెళ్ళింది. అక్కడ ఆ నల్లటి ఆయన చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతున్నాడు. చదువుతుంటే వీళ్ళు నిక్కర్ వేసుకొని, షార్ట్ వేసుకొని, టోపీ పెట్టుకొని, నాలుగు కళ్ళద్దాలు పెట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హలో, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. ఐఎమ్ రీడింగ్ బైబిల్ అన్నాడు తలెత్తకుండా. మ్యాన్, ఆర్ యూ మ్యాడ్? నీకేమైనా పిచ్చెక్కిందా? వై ఆర్ యూ రీడింగ్ దిస్ అవుట్డేటెడ్ బుక్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్? ఈ అభివృద్ధి చెందిన లోకంలో కాలం చెల్లిన పుస్తకాన్ని ఎందుకు చదువుతున్నావు అని అంటే, ఆయన అప్పుడు తలకాయ ఎత్తి చూసి, ఈ పుస్తకమే నేను చదివి ఉండకపోతే, ఇది నా చేతిలోకి రాకపోతే, ఈ పాటికి ఇదిగో ఈ పక్కన కుండను చూసావా, ఆ కుండలో నిన్ను వండుకొని తినుండేవాడిని. అది నేను నీకులాంటి మనుషులు వండుకొని తిన్న కుండది. It changed the persons, it changed the generations. మార్చిన పుస్తకం. వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారా? మీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా? దేవుని సన్నిధి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? లూకాసు వార్త 24వ అధ్యాయం తర్వాత చదవండి. ఆయన వారితో కలిసి నడుచుచుండగా, సంభాషించుచుండగా వారి హృదయములు మండుచుండెను. If you have presence of God in your home, in your family, your hearts will burn. నీ హృదయం మండుతుంది. దట్ ఈస్ ద ప్రూఫ్. నీ హృదయం చల్లారిపోయిందంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్. క్యాలెండర్ ఉంది, బైబిల్ ఉంది, వాల్ టెక్స్ట్ ఉంది, ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నావు. యేసుక్రీస్తే ఈ గృహమునకు అధిపతి అని కూడా పెట్టుకున్నావు. కానీ దేవుని సన్నిధి లేదు అక్కడ. దేవుడు
అపరిశుద్ధ స్థలాల్లో, తనకు అధికారము లేని స్థలాల్లో ఉండలేడు. చాలా ఉదాహరణలు నేను చెప్పగలను. జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూడొద్దులే, ఓరల్గా చెప్తున్నాను. లూకా 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు పరిసయ్యుని ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ గడప తొక్కల. ఎందుకో తెలుసా? నిజానికి ఆ ఇంట్లో ఆతిథ్యం దొరికింది. ఆ ఇంట్లో ఫర్నిచర్ బాగుంది, గోడలు బాగున్నాయి, గౌరవప్రదంగా ఉంది ఇల్లు. కానీ మళ్ళీ ఎప్పుడు యేసు ఆ ఇంటికి వెళ్ళాల. కానీ మార్కు సువార్త 2వ అధ్యాయంలో పేతురు ఇల్లు ఉంటుంది. యేసు మరలా కపెర్నహూమునకు వచ్చాను అని రాసి ఉంటుంది. మరలా ఎందుకు వచ్చాడు ఆ పేతురు ఇంటికి? చేపలు పట్టే ఆయన వాళ్ళ ఇల్లు ఏ వాసన వస్తుంది? ఏమండి, ఏ వాసన వస్తుంది? నీసు వాసన. అయినా ఇంటికి ఎందుకు వచ్చాడు? ఆయన అధికారం, ఆయనకు లోబడేవాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు సన్నిధి మీ ఇంట్లో ఉందా లేదా అన్నది నువ్వు కట్టిన డాబానా, నువ్వు ఉండే అపార్ట్మెంటా, నువ్వు ఉండే పాకన అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి నువ్వు లోబడే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, అవిధేయుల దగ్గర దేవుడు ఉండలేడు. God cannot stay with the disobedient people. ఉండలేడు ఆయన. వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేడు దేవుడు? 2 కారణాలు. ఏంటి ఆ 2 కారణాలు? అవిశ్వాసము, అవిధేయత. అందరూ చెప్పండి. ఈ 2 మీ ఇంట్లో ఉంటే నువ్వు దేవుడి ఇంట్లోకి వెళ్ళవు. దేవుడు నీ ఇంట్లో ఉండడం. ఇఫ్ యు హ్యావ్ అన్ఫెయిత్ ఆర్ డిస్బిలీఫ్ అండ్ డిజొబీడియన్స్, disbelief and disobedience will drive the God away, will drive the presence of God away from your family. నీ ఇంట్లో నుంచి తోలేస్తాయి దేవుణ్ణి. ఊరికే నువ్వు అనుకుంటుంటావు ఏమని? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తం ఎవరిని కలుగుతుందమ్మా? యేసు రక్తమే జయం అనుకున్న వాళ్ళ కలుగుతుందా? నీ పిచ్చితనం కాకపోతే. యేసు రక్తం ఎవరిని పడితే వాళ్ళని కడగదు. తర్వాత చదువుకోండి, పేతురు పత్రికలో విధేయులనే కడుగుతుంది అది. ఓన్లీ ద ఒబీడియంట్ పీపుల్. కాబట్టి ఆలోచన చేయండి. ఇవే కారణాలు. పగిలిపోయిన సంబంధాలకు 3 కారణాలు చెప్పాను. చెప్పండి. నంబర్ 1, దేవుని భయం లేదు, నో ఫియర్ ఆఫ్ గాడ్. నంబర్ 2, నో వర్డ్ ఆఫ్ గాడ్. నంబర్ 3, no presence of God. Number 4, no interference of man of God. దైవజనుని యొక్క ప్రమేయం కూడా లేకపోవడం కూడా ఒక కారణం. బైబిల్లో ఉదాహరణలు ఉన్నాయి, అవి తర్వాత మనం చూద్దాం. ఈ సంగతులు జ్ఞాపకం ఉంచుకోండి. కుటుంబాలు గనక అలాగే ఉండిపోతే, కుటుంబాలు భూలోకములో స్వర్గములాగా లేకపోతే పరలోకములో ఎలా ఉంటారు? అదొక ప్రశ్నార్థకం. కాబట్టి సంబంధాలను బాగు చేసుకుందాం. దేవుడు కుటుంబాల పట్ల కలిగి ఉన్న శ్రద్ధను మనం కలిగి ఉందాం. మన కుటుంబాన్ని చూసి జోకులేసుకునేలాగా కాదు, మన కుటుంబాన్ని చూసి ప్రజలు సంతోషించేలాగా, దేవునికి మహిమ వచ్చేలాగా, దేవుడు సాతానుకు సవాలు చేసేలాగా బ్రతుకుదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
ఫోటోల్లో కుటుంబం బాగానే ఉంది, వాక్యం అనే ఎక్స్రే ముందు ఎలా ఉంది? ఈజ్ దేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈజ్ దేర్ ద ఫియర్ ఆఫ్ గాడ్? ఈజ్ దేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ప్రార్థన చేద్దాం. మరి మనందరి పక్షంగా ఈరోజు జయప్రకాష్ ప్రార్థన చేస్తాడు. వారు నూతన దంపతులుగా ఉన్నారు, మనతో ఉండడం సంతోషం. జేపీ ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో మనందరం ఏకీభవిద్దాం. సంఘంలో మేమందరము చేరినాయన మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు లెక్కలేని స్థితిలో చెల్లిస్తున్నాం ప్రభువా. నిజానికి నాయన మేము గొప్పవారమని కాదు కానీ ప్రభువా, అయోగ్యులము అపాత్రులమై ఉంటుండగా నాయన మేము మిమ్మల్ని వెతకలేదు కానీ ప్రభువా, మీరే మమ్మల్ని వెతికి రక్షించి నాయన తండ్రి మీ పాద సన్నిధికి చేర్చిన రీతిని బట్టి మీకు వందనములు స్థితిలో స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ దాసుని ద్వారా నాయన తండ్రి మా జీవితాన్ని నాయన మా ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం అనుగ్రహించిన రీతిని బట్టి వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభువా. కుటుంబం నాయన ఏ రీతిగా కట్టబడాలి, క్రీస్తులో ఏ రీతిగా నాయన అభివృద్ధి చెందాలి అని ప్రభువా మీ దాసుని ద్వారా నాయన పలికిన ప్రతి మాట నాయన తండ్రి మా హృదయంలో నాయన నీరు కట్టి ఫలింపు చేయలాగిన మీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. వినిన వాక్యాన్ని ప్రభువా నాయన మా జీవితాలలో అనువదించడానికి నాయన తండ్రి మీ కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా నాయన తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా నాయన తండ్రి. మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా నాయన ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళుటకు సహాయమును దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా నాయన. విత్తిన వాక్యములను బట్టి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన తండ్రి బోధించిన బోధను ప్రభువా మా అనుదిన జీవితాల్లో నాయన తండ్రి సఫలం చేయమని మహోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన మా గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పరలోకం చేర్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అతి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు ఆత్మల కాపరి అధ్యక్షుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదా మనతో ఉండి ఆశీర్వాదకరమైన కుటుంబ సంబంధాలను కలిగి ఉండడానికి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.